వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. సాలెడ్ని కూడా బోరింగ్ లేకుండా చాట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. దీనికోసం ఫస్ట్గా ఒక ఆనియన్ తీసుకుని స్మాల్గా చాప్ చేసుకోవాలి. 2 చిల్లీస్ అండ్ 2 టొమాటోస్ని కూడా చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం అంతే అండి. సో ఇది మనం కుక్ చేసినా కానీ చాలా లో క్యాలరీస్తో, హై ప్రోటీన్తో, హై ఫైబర్తో ఉంటుంది. బెస్ట్ సాలెడ్ ఇన్ వెయిట్ లాస్ జర్నీ కూడా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. దాంట్లో ఫస్ట్గా గ్రీన్ చిల్లీస్ కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెన్సీగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిలో టొమాటోస్ వేసేద్దాం. టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. లిడ్ పెట్టుకుని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపు మనం నైటే నానబెట్టుకున్న గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, అవి ఒక 2 విజిల్స్ వేసుకోవాలి. టొమాటోస్ మొత్తం స్మాషీగా అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మన కుక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని వేసేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా వైట్ పెప్పర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము కుక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, గ్రీన్ పీస్ వాటర్, అదే వేసుకుని మళ్ళీ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు లిడ్ పెట్టుకుని కుక్ చేసేసుకోవడమే. లాస్ట్లో ఒక లెమన్తో సర్వ్ చేసేసుకోవడమే. ఎవరైతే హెల్దీగా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో ట్రై దిస్ ఏ క్రంచీ, ట్యాంగీ, ప్రోటీన్ ప్యాక్డ్ చాట్ స్టైల్లో గ్రీన్ పీస్ సాలెడ్ అండ్ దట్ కీప్స్ యువర్ టేస్ట్ బడ్స్ అండ్ టమ్మీ ఫుల్ హ్యాపీ అండి, అండ్ కీప్స్ యువర్ ఎనర్జీ హై అండ్ క్రేవింగ్స్ లో. సో నచ్చితే కనుక ట్రై చేసేయండి. లాస్ట్లో కొద్దిగా పీనట్స్తో గార్నిష్ చేసుకుని తినేయడమే. సో మీకు ఇలాంటి ఎన్నో రెసిపీస్ కావాలంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.